అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెంపదెబ్బతో గుణపాఠం. అమ్మా సౌజన్య, 3 రోజులైంది నేను గదిలో నుంచి బయటకు వచ్చి. 3 రోజుల నుంచి నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. నువ్వు నాకు కనీసం తిండి కూడా పెట్టకుండా ఇలా శిక్షిస్తే ఎలాగా? నువ్వు ఇలా చేస్తే నేను నా కొడుక్కి చెప్పేస్తాను. ఎప్పటిదాకా నువ్వు నన్ను ఇలా హింసిస్తూ ఉంటావు? నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదో ఒకటి నువ్వు సిద్ధం చేసి ఉంటే నాకు కొంచెం ఇస్తావా? ఖాళీ కడుపుతో మందులు వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. ఈ రోజు ఏదో ఒకటి తిన్న తర్వాతే మందులు వేసుకుంటాను అన్నారు సుభద్రమ్మ గారు. ఈ వృద్ధురాలు తన కొడుకుకు చెప్తానని నన్ను బెదిరిస్తోంది అంటూ కోడలు అరుస్తూ ఉదయం నుంచి వంటగది వైపు చూస్తూ కూర్చోవడమే మీకు పనిలా ఉంది. ప్రస్తుతానికి నేను బబ్లూకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. తనని స్కూల్కి రెడీ చేయాలి. తనకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి. వాడికి అన్నీ రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత మీ సంగతి ఏంటో చూస్తాను. మీకేం కావాలన్నా ఆ తర్వాతే నేను ఇస్తాను అని చెప్పగానే సుభద్రమ్మ గారు బయటికెళ్ళి అరుగు మీద కూర్చున్నారు. వెంటనే సౌజన్య, మీరు బయటికెళ్ళి అలా అరుగు మీద ఖాళీగా కూర్చోవలసిన పనేమీ లేదు. ఏదో ఒక పని చేయండి. ఆ చీపురు తీసుకొని కనీసం బూజులన్నా దొరపండి. ఇల్లంతా శుభ్రం చెయ్యాలి. కార్తీక మాసం కదా, రోజు ఏదో ఒక పూజ చేస్తూనే ఉండాలి. మెల్లగా ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండండి. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. అనారోగ్యం సాగు చెప్పి జ్వరం వచ్చిందని 4 రోజుల నుంచి మంచం మీదే పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. మీకు కావలసినంత విశ్రాంతి లభించింది కదా, ఇప్పుడిక ఇంటి పనులు మొదలు పెట్టండి అనగానే సుభద్రమ్మ గారు, అమ్మా సౌజన్య, ముందు నాకు తినడానికి ఏమైనా ఇవ్వు. ఆ పైన నేను నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాను. 4 రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నాను. సరిగ్గా ఏమీ తినలేదు. దానివల్ల నాకు శరీరం అంతా బలహీనంగా ఉంది. నాకు చాలా నీరసంగా ఉంది అన్నారు సుభద్రమ్మ గారు. వెంటనే సౌజన్య, మీకేదైనా పని చెప్పగానే ఎక్కడలేని అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఎక్కడలేని నీరసము మిమ్మల్ని ఆవహిస్తుంది. మీకు పడుకోవడానికి ఏదో ఒక సాకు కావాలి. ఇంట్లో ఏదైనా పని చేద్దాం, కోడలికి సహాయం చేద్దాం. పాపం కోడలు రోజంతా వంటగదిలోనే కష్టపడుతుంది అన్న ఆలోచన కూడా మీకు లేదు. ఇక మీ జ్వరాన్ని తొందరగా నయం చేసుకోండి. ఇంట్లో క్లీనింగ్ పనులు చాలా ఉన్నాయి. మీరు ఒక్క పని కూడా చెయ్యరు గాని ఆరోగ్యం బాగోలేనప్పుడు మందులు కావాలి. ఒక్క పైసా కూడా సంపాదించరు గాని 10 రూపాయలు ఖర్చు పెడతారు. చిన్న జ్వరం వస్తే చాలు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మందులు తెచ్చివ్వండి అంటూ హడావిడి చేసేస్తారు అంది సౌజన్య. ఆ మాటలకి సుభద్రమ్మ గారు మౌనంగా వెళ్ళి తన గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. కోడల్ని టిఫిన్ పెట్టమని అడిగిందో లేదో, కోడలు ఇంత పెద్ద క్లాస్ పీకింది అనుకుంటూ సుభద్రమ్మ గారు వంటగది వైపే చూస్తూ కోడలు టిఫిన్ ఇవ్వడానికి పిలుస్తుందేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నారు. టిఫిన్ రెడీగా ఉంది, తీసుకెళ్ళండి అని పిలుపొస్తుందేమోనని ఆవిడ కిచెన్ వైపే చూస్తున్నారు. కానీ కోడలు మాత్రం ఆవిడ టిఫిన్ గురించే ఆలోచించలేదు. బబ్లూకి టిఫిన్ ప్యాక్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసింది. వెంటనే తన గదిలోకి వెళ్ళి కూర్చుని ఫోన్ చూడడం మొదలుపెట్టింది. ఉదయం 9 దాటింది. కోడలు ఇంకా టిఫిన్ ఇవ్వడానికి పిలవలేదు. సుభద్రమ్మ గారు లేచి వంటగదిలోకి వెళ్లారు. మొత్తం వంటగదంతా నీట్గా కనిపించింది. పాత్రలన్నీ చక్కగా ఉన్నాయి. కోడలు టిఫిన్ రెడీ చేసి ఎక్కడన్నా పెట్టిందా, లేదంటే ఇంకా టిఫిన్ రెడీనే చేయలేదా అనుకుంటూ సుభద్రమ్మ గారు మళ్ళీ కోడల్ని పిలిచారు. అమ్మా సౌజన్య, నాకు తినడానికి ఏమైనా ఇస్తానని చెప్పావు కదా, నేను మందులు కూడా వేసుకోవాలి. టిఫిన్ చేసి మందులు వేసుకోకపోతే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది అనగానే సౌజన్య, అత్తయ్య గారు, నేను మీ సంగతే మర్చిపోయాను. ఈరోజు టిఫిన్ రెడీ చేయనే లేదు. నేను కార్తీక పౌర్ణమి ఉపవాసం చేస్తున్నాను. నేను రోజంతా ఏమీ తినను. మీ అబ్బాయి ఈ రోజుకి బయటే తినేస్తానని చెప్పారు. బబ్లు తన బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా లంచ్లోకి శాండ్విచ్ చేసేయమని చెప్పాడు. నాకు కూడా శాండ్విచ్ అయితే ఈజీగా అయిపోతుందని శాండ్విచ్ చేసేసి తన బాక్స్లో పెట్టేశాను. ఇక మీ విషయానికి వస్తే మీరు కూడా కార్తీక పౌర్ణమి ఉపవాసం చేస్తారేమో, ఏమీ తినర్లే అనుకొని నేను ఏమీ వండలేదు. ఇక నేను రాత్రికే వంట చేస్తాను. మీరు సాయంత్రం భోంచేద్దురుగానిలే అని చెప్పింది కోడలు. సుభద్రమ్మ గారు వెంటనే, అమ్మా సౌజన్య, నాకు 4 రోజుల నుంచి జ్వరంగా ఉంది. నేను ఏమీ తినకుండా తాగకుండా ఇప్పుడు ఉపవాసం చేస్తే నా ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది.
ఎన్ని మందులు వాడినా ఈ జ్వరం నుంచి బయటపడడం సాధ్యం కాదు. ఈ రోజు పూజ చేసేది నువ్వే కాబట్టి నువ్వు ఒక్కదానివే ఉపవాసం ఉంటే సరిపోతుంది. నాకు తినడానికి ఏమైనా చేసి పెట్టమ్మా అన్నారు. వెంటనే కోడలు సౌజన్య, మీరు కూడా ఉపవాసం ఉంటే మంచిది. ఇంటికి పెద్దవారు, మా అందరి క్షేమం కోసం మీరు ఉపవాసం చేయకుండా ఉంటే ఎలాగా అంది కోడలు. సుభద్రమ్మ గారి కోసం టిఫిన్ ఏమీ రెడీ చేయలేదు కానీ ఇంటి పనులన్నీ చెయ్యమని అడిగింది. ఆ తరువాత సౌజన్య సుభద్రమ్మ గారితో, ఇంక మీరేమీ మాట్లాడకండి. మీరు నన్ను మోసం చేసి కిచెన్లోకి ప్రవేశించి ఏదో ఒకటి తిందామని ఆలోచించకండి. ఉపవాసం ఉంటేనే ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. సాయంత్రానికి ఎలాగూ మీ ఉపవాసం ముగుస్తుంది కదా. ఇప్పుడు మీరెళ్ళి వంటగదంతా ఆహారం కోసం వెతక్కండి అని చెప్పింది. కానీ సుభద్రమ్మ గారు తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఏమీ తినకుండా ఉండలేకపోయారు. ఆవిడ మెల్లగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న గిన్నెలు ఓపెన్ చేసి చూసినప్పుడు కిచెన్లో ఆవిడకి ఏమీ దొరకలేదు. కనీసం బిస్కెట్లు కూడా లేవు. కోడలు బిస్కెట్లు కూడా తన గదిలోనే ఉంచుకుంటుంది. చివరికి ఒక గిన్నెలో ఆవిడకి గంజి కనిపించింది. వెంటనే సుభద్రమ్మ గారు ఆ గంజిని వేడి చేసుకొని తాగేసింది. ఆ గంజి తాగాక ఆవిడ మందులు వేసుకుంది. గత 4 రోజులుగా సుభద్రమ్మ గారు చాలా బాధగా ఉన్నారు. ఆవిడకు విపరీతమైన జ్వరం వచ్చింది. దగ్గు జలుబు కూడా ఉన్నాయి. కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని అడగగానే కోడలు వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మందులు వేసుకోవడం వల్ల జ్వరం ఇంకా తీవ్రమైపోతుంది. మందులు లేకుండానే తొందరగా బాగుపడిపోతుంది అని చెప్పి కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వలేదు. కొడుకు ఆఫీస్ నుంచి రాగానే సుభద్రమ్మ గారు తనకి జ్వరం వచ్చిందన్న విషయం చెప్పినప్పుడు కొడుకు వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఆవిడ కోసం మందులు తీసుకొచ్చాడు. వినయ్ ఆఫీస్ పనిలో బిజీగా ఉండటంతో సౌజన్యతో అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాడు. అయినా సరే సౌజన్య వినయ్కి అబద్ధాలు చెప్తూ ఆమెని హాస్పిటల్కే తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసింది. ఆవిడికి కాళ్లల్లో చేతుల్లో విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి. గంజి తాగాక మందులేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12 అయింది. అత్తయ్య గారు, ఇంక లెగవండి, మందులు ప్రభావం చూపినట్టున్నాయి. ఇప్పుడు మీ జ్వరం కూడా తగ్గిపోయింది. ఇక విశ్రాంతి తీసుకోవడం ఆపి ఇల్లంతా శుభ్రం చెయ్యండి. ఆ తరువాత రాత్రి భోజనం కోసం నేను చాలా వంటలు సిద్ధం చెయ్యాలి. కార్తీక పౌర్ణమి పూజ కోసం ప్రసాదాలు చెయ్యాలి. రోజంతా తిండి నీళ్లు లేకుండా ఉపవాసం చేస్తున్నాను. ఈ పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే అవ్వవు. మీరింటి పనులు చేయండి, నేను వంట పనులు చూసుకుంటాను. మీకు ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాను పని చేయమని. మళ్ళీ వచ్చి ఇక్కడ గదిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారా? ఏ పని చేయకుండా ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు. ఉపవాసం ఉండడం ఎంత కష్టమో మీకు తెలియదు అనగానే సుభద్రమ్మ గారు, అవును సౌజన్య, నువ్వు చెప్పింది నిజమే. ఉదయం నుంచి నేను ఆకలితోనే ఉన్నాను. నాకెంత కష్టంగా ఉందో నీకు తెలియడం లేదా? నువ్వు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు నాకు. నా కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. మధ్యాహ్నం 12 అయినా సరే నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పగానే కోడలు సౌజన్య గొణగడం మొదలుపెట్టింది. ఒక్కరోజు నేను మీకు టిఫిన్ పెట్టకపోతే, భోజనాన్ని రెడీ చేయకపోతే మీరు నాకు ఎన్ని కంప్లైంట్లు చేస్తున్నారు. ₹1 సంపాదించడం తెలియదు గాని కూర్చుని తినడం మాత్రమే తెలుసు మీకు. ఇంటి ఖర్చులకి ఎంత అవుతున్నాయో మీకు తెలుసా? హాయిగా కూర్చుని తిని విశ్రాంతి తీసుకుంటూ మీరు బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు మనకి పిల్లలు కూడా ఉన్నారు. బబ్లు స్కూల్కి వెళ్ళడం కూడా మొదలు పెట్టాడు. తను కూడా పెద్దవాడవుతున్నాడు. ఇక తనకి స్కూల్ ఫీజులని, బొమ్మలని, బట్టలని ఎన్ని ఖర్చులుంటాయి. ఎన్ని పుస్తకాలు కొనాల్సి వస్తుందో, ఎన్ని ఫీజులు కట్టాల్సి వస్తుందో. ఇంటి పరిస్థితులు మీరేమీ అర్థం చేసుకోరు. ఎప్పుడు మీకు టైంకి అన్నీ అమర్చి పెట్టాలి. టైంకి టిఫిను, భోజనము, ఒంట్లో బాగోకపోతే మందులు, ఇవన్నీ కావాలి. మీ అవసరాలు మాత్రమే మీరు చూసుకుంటారు. డబ్బులేవి చెట్లకు కాయడం లేదు కదా. ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చూసుకోలేకపోతున్నాను. పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చులవుతాయి. కాస్త నాకు సహాయం చేయమంటే మీరు అది కూడా చేయలేకపోతున్నారు అంది సౌజన్య. ఆ మాటలకి సుభద్రమ్మ గారు ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం 4 గంటలు కాబోతుంది. కోడలు వంటగదిలోకి వెళ్ళి సాయంత్రం పూజ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. సుభద్రమ్మ గారు రోజంతా ఇల్లంతా శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆవిడ ఉదయం గంజి తప్ప ఏమీ తాగలేదు.
ఆవిడకి చాలా ఆకలిగా నీరసంగా ఉంది. అదే సమయంలో మనవడు బబ్లు కూడా స్కూల్ నుంచి వచ్చాడు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, దయచేసి నాకేమైనా స్నాక్స్ ఇస్తావా అంటూ బబ్లు తన తల్లి సౌజన్యాన్ని అడిగాడు. వెంటనే సౌజన్య, నీకిప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేను, నాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు తినడానికి ఏదైనా చేసి పెట్టమని అని చెప్పి పూజ పనుల్లో నిమగ్నమైపోయింది సౌజన్య. సుభద్రమ్మ గారు ఇల్లంతా శుభ్రం చేసి తన గదిలోకి వచ్చి కూర్చోగానే బబ్లు వచ్చి, నానమ్మ, నా కోసం కాస్త మ్యాగీ తయారు చెయ్యి, నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మ ఈరోజు ఉపవాసం ఉందట, తను రోజంతా ఆకలితో ఉంది కాబట్టి తను నా కోసం ఏమీ చెయ్యలేదట అని చెప్పగానే ఆ మాటలు విన్న సుభద్రమ్మ గారు వెంటనే లేచి, సరే బబ్లు, వెళదాం పదా, నేను నీకోసం మ్యాగీ తయారు చేస్తాను, నేను కూడా కొంచెం మ్యాగీ తింటాను, ఎందుకంటే ఉదయం గంజి తప్ప నేనేమీ తినలేదు, ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాను, వీలైతే నేను కూడా నీతో పాటు మ్యాగీ తింటాను, నాకు కూడా మ్యాగీ రుచి చూడాలనుంది అనగానే బబ్లు, నానమ్మ రా, మనిద్దరం ఇప్పుడు మ్యాగీ తిందాం అనుకుంటూ నానమ్మ మనవడు ఇద్దరూ కలిసి మ్యాగీ చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్లారు. అప్పుడు బబ్లు, నానమ్మ, ఈ మ్యాగీ చాలా రుచిగా ఉంటుంది, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందుకే పిల్లలందరికీ ఈ మ్యాగీ అంటే చాలా ఇష్టం, పిల్లలందరికీ ఇదే ఫేవరెట్ అయిపోయింది అని చెప్పగానే సుభద్రమ్మ గారు, ఇది చాలా ఖరీదులా ఉందే అన్నారు. అది ఏమీ లేదు నాన్నమ్మ, నువ్వు తొందరగా తయారు చెయ్యి, మనిద్దరం తిందాం అని చెప్పాడు. సుభద్రమ్మ గారు మ్యాగీ తయారు చేసి మనవడికిచ్చి తను కూడా తినడానికి పెట్టుకుని కూర్చోగానే అప్పుడే కోడలు వంటగదిలోకి వచ్చి అత్తయ్య గారు మ్యాగీ తినడం చూసి అరవడం మొదలుపెట్టింది. ఏంటి అత్తయ్య గారు, రాను రాను మీరు చిన్నపిల్లలా తయారవుతున్నారు, మీరు మ్యాగీ తినాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తింటున్నారు అనగానే సుభద్రమ్మ గారు, అమ్మ సౌజన్య, నాకు ఆకలిగా ఉంది కాబట్టి నేను కూడా కొంచెం తినాలనుకున్నాను, నేను అన్నం తిని 4 రోజులు అవుతుంది, ఉదయం నుంచి నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పాను, కానీ నువ్వు నా కోసం ఏమీ ఇవ్వలేదు అని చెప్పగానే సౌజన్య కోపంగా, అంటే నేను మీకు అన్నం పెట్టలేదని చెప్తున్నారు అంతే కదా అనగానే సుభద్రమ్మ గారు, అదేమీ కాదమ్మా, ఉదయం నుంచి నేను పని చేసి అలసిపోయానంతే అన్నారు. ఉదయం సౌజన్య సుభద్రమ్మ గారితో, అత్తయ్య గారు, ఇల్లంతా సాలిపురుగులు తిరుగుతున్నాయి, ఆ బూజంతా కాస్త దులపండి అని చెప్పగానే సుభద్రమ్మ గారు, నేను ఇల్లంతా శుభ్రం చేస్తాను కానీ ఫ్యాన్లు మాత్రం శుభ్రం చేయలేనమ్మా, ఎందుకంటే నేను స్టూల్ ఎక్కి ఫ్యాన్లు తుడిస్తే పొరపాటున జారి పడిపోతే నా కాళ్ళు విరిగిపోవచ్చు అని చెప్పినప్పుడు కోడలు, సరే మీరెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయండి, పని చేయకుండా కూర్చోవడానికి ప్రయత్నించకండి, ఎప్పుడు మహారాణిలాగా విశ్రాంతి తీసుకుందామా అని చూస్తూ ఉంటారు, మా అమ్మా నాన్నలు కూడా మా అన్నయ్య వదినలతోనే కలిసి ఉంటున్నారు, కానీ మా అమ్మా నాన్నలు తన కొడుకు కోడలి కోసం చాలా ఆస్తి సంపాదించారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని తింటున్నారు, కానీ మీరు మాత్రం కొడుకు కోసం ఒక్క రూపాయి కూడా కూడబెట్టలేదు, కానీ కొడుకు సంపాదన మాత్రం హాయిగా తినాలనుకుంటున్నారు, చిన్న పని కూడా చేయకుండా నా మీద భారంగా తయారవుతున్నారు, మీ ఖర్చులన్నీ మేమే భరించాల్సి వస్తుంది, మీరిక నుంచి మా ఇంట్లో ఉండాలంటే ఇంటి పనులు నేను చెప్పినట్టుగా నా అవసరానికి తగ్గట్టుగా చేస్తూ ఉండాలి, మా నాన్న చాలా పెద్ద వ్యాపారం చేసి చాలా డబ్బులు సంపాదించారు, మా వదిన హాయిగా కూర్చుని ఇప్పుడు ఆ ఇంటి మీద పెత్తనం చేస్తోంది, కానీ మన ఇంట్లో అలా కాదు, కొడుకు కోడలే స్వయంగా మీ ఖర్చులు భరిస్తున్నారు అంది సౌజన్య. సుభద్రమ్మ గారికి ఆ మాటలు విన్న తర్వాత పాత రోజులు గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయి. నా కొడుకు కోసం నేను నా భర్త ఎంత కష్టపడ్డాము, ఈ రోజు వినయ్ పని చేస్తున్నాడు అంటే, ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే అది చాలా పెద్ద విషయం, మేమిద్దరం ఆ రోజు అంత కష్టపడి తనని చదివించకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు, వినయ్ చదువు కోసం నేను నా భర్త ఇతరుల ఇళ్లలో పనిచేశాము, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, వినయ్ ప్రతి అవసరాన్ని తీర్చడం కోసం మేమిద్దరం మా చెమటని రక్తంగా మార్చాము, మేం చేసిన త్యాగాలకు ఫలితంగానే నా కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాడు, వినయ్కి ఉద్యోగం వచ్చిన రోజున సుభద్రమ్మ గారు ఇంకా తన భర్త చాలా సంతోషించారు, ఇప్పటిక తమ రోజులు మెరుగుపడతాయని, కొడుకు తమని చాలా సంతోషంగా చూసుకుంటాడు అని చాలా సంబరపడిపోయారు ఇద్దరు.
వినయ్ కూడా ఉద్యోగం రాగానే తల్లిదండ్రులతో, అమ్మా, ఇంక మీరు వేరే వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయాల్సిన అవసరం లేదు. నాన్నకు కూడా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. నా కాలేజీ ఫీజుల కోసం నాన్న కూలి పనులకు కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది కదా, మీరిద్దరూ ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు వినయ్. ఓ సంవత్సరం గడిచిన తర్వాత వినయ్ తన తల్లిదండ్రులతో సౌజన్యని ఇష్టపడుతున్నానని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొడుకు ఆనందాన్ని మాత్రమే కోరుకునే సుభద్రమ్మ గారు ఇంకా తన భర్త కొడుకు ఇష్టాయిష్టాలని కాదనలేకపోయారు. అతి కొద్ది రోజుల్లోనే సౌజన్యకి ఇంకా వినయ్కి పెళ్లి జరిగింది. ఇంటికి కొత్త కోడలు రాబోతుందని సుభద్రమ్మ గారి పాదాలు నేలకి తాకడమే లేదు. కొడుకు పెళ్లి జరుగుతుంది అని ఆవిడ చాలా సంతోషించారు. ఇంట్లో చాలా హడావిడి పడిపోతున్నారు. అప్పటి వరకు వాళ్ళుంటున్న ఇల్లు చాలా చిన్నగా ఉండటంతో దగ్గరలోనే 2 గదుల ఇల్లు ఆఫీసులో లోన్ పెట్టి కొన్నాడు వినయ్. ఒక గది తల్లిదండ్రుల కోసం, ఒక గది తమ కోసం. చిన్న అద్దింట్లోంచి 2 గదుల కొత్తింట్లోకి మారినందుకు సుభద్రమ్మ గారు చాలా సంతోషించారు. ఆ ఇల్లు సుభద్రమ్మ గారికి రాజభవనం కంటే తక్కువేమీ కాదు. ఆ ఇంట్లో సుభద్రమ్మ గారే మహారాణిని అన్నట్టు ఫీల్ అయిపోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ సౌజన్య ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి విషయానికి అత్తగారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఎలాంటి సౌకర్యాలు లేని ఇంట్లో ఎవరైనా ఎలా నివసిస్తారు? ఈ ఇంట్లో సర్దుకుపోవడం చాలా కష్టం అంటూ చిన్న చిన్న విషయాలకి కోడలు ఇబ్బంది పడిపోతూ ఉండేది. ఇంటి సౌకర్యాల గురించి అపహాస్యం చేయడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎలాగోలాగా అడ్జస్ట్ అవ్వమని చాలాసార్లు సుభద్రమ్మ గారు కోడలతో చెప్పారు. కానీ సౌజన్య అడ్జస్ట్ అయ్యే రకం మాత్రం కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత సుభద్రమ్మ గారి భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తరువాత కోడలు సుభద్రమ్మ గారిని హింసించడం మొదలుపెట్టింది. తనకింకా అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఇంటి పనులన్నీ సుభద్రమ్మ గారితోనే చేయించడం మొదలుపెట్టింది. ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, పండగలప్పుడు కూడా పిండి వంటలు, మిగతా పనులు, ఇల్లు శుభ్రం చేసే పనులు అన్నీ సుభద్రమ్మ గారితోనే చేయించేది. కొడుకుతో ఏదైనా చెప్తే మర్యాదగా ఉండదని సుభద్రమ్మ గారిని బెదిరిస్తూ ఉండేది. కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సౌజన్య అత్తగారితో చాలా గొడవలు పడేది. కొన్నిసార్లు సుభద్రమ్మ గారిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని బెదిరిస్తూ ఉండేది. వినయ్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత సుభద్రమ్మ గారిని గదిలోకి లాక్కెళ్ళి తలుపులేసేసి తినడానికి కూడా ఏమీ ఇచ్చేది కాదు. ఆ భయంతోనే సుభద్రమ్మ గారు కొడుకుతో కూడా ఏమీ మాట్లాడలేకపోయేవారు. సుభద్రమ్మ గారికి తన కొడుకు తప్ప వేరే దిక్కే లేదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళి జీవించగలుగుతుంది? కోడలు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే తను రోడ్డు పాలైపోతుంది. అందుకే అలాంటివేమీ జరగకూడదని కోడలు ఏం చేసినా నిశ్శబ్దంగా భరించేది. సౌజన్య తనని నిజంగానే ఇంటి నుంచి గెంటేస్తుందేమోనని, ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేస్తుందేమోనని భయపడి ఇంటి పనులన్నీ స్వయంగా చేసేది. ఆవిడ వయసు, ఆరోగ్యము సహకరించకపోయినా సరే బలవంతంగా ఇంటి పనులన్నీ చేయాల్సి వచ్చేది. కానీ కోడలి ఆకృత్యాలు అక్కడితో ఆగడం లేదు. బయటకు వెళ్ళి 4 ఇళ్లల్లో పనులు చేసి డబ్బు సంపాదించొచ్చు కదా, మీకు అలవాటున్న పనులే కదా, ఇంతకుముందు ఇళ్లల్లో పనులు మీరు చేసేవారు కదా అంటూ సుభద్రమ్మ గారితో సూటిపోటి మాటలు మాట్లాడేది. మీరు వేరే వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసి డబ్బులు సంపాదిస్తే మనకి 4 డబ్బులు వస్తాయి. ఏం కావాలనుకుంటే అది తినొచ్చు, ఏది కావాలనుకుంటే అది కొనొచ్చు. మీరు ఇంట్లో ఉండాలంటే నేను చెప్పిందంతా చెయ్యాలి. నేను మిమ్మల్ని ఫ్రీగా కూర్చోబెట్టి ఇక్కడ తిండి పెట్టలేను. ఇక్కడ తేరగా డబ్బులు ఎవరికి దొరకడం లేదు అని చెప్పింది సౌజన్య. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే గదిలోంచి కోడలి గొంతు వినిపిస్తోంది. చీపురు పట్టుకుని కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు మీరు? గబగబా శుభ్రం చేయండి, టైం అయిపోతోంది అంది కోడలు. కోడలు గొంతు విని గబగబా సుభద్రమ్మ గారు ఇల్లంతా శుభ్రం చేసేశారు. కానీ అంత పని చేయడం వల్ల ఆవిడ కాళ్ళన్నీ వాచిపోయాయి. ఆవిడకు చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడే సుభద్రమ్మ గారి అంతరాత్మ, నువ్వు నీ సొంత కొడుకింట్లోనే పని మనిషిగా మారిపోయావు. నీకు రోజువారీ కూలీకి ఎలాంటి తేడా లేదు. నీకంటే పని మనుషులేనయ్యాం, కనీసం పనిచేసి డబ్బులైనా సంపాదిస్తున్నారు అంటూ తన అంతరాత్మ తనని వెక్కిరించడం మొదలుపెట్టింది. సుభద్రమ్మ గారు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం జరిగినా సరే కొడుకుకి అన్ని చెప్పేయాలని ఆవిడ నిర్ణయించుకున్నారు.
వినయ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే సమయానికి ఇంటి పనులన్నీ కోడలే చేస్తున్నట్టుగా అటు ఇటు ఇల్లంతా తిరుగుతూ నటించడం ప్రారంభించింది. రోజు సుభద్రమ్మ గారు కొడుకు రాకముందే ఇంట్లో పనులన్నీ చేసేసేవారు. వినయ్ ఇంటికొచ్చిన దగ్గర నుంచి సౌజన్య అటు ఇటు తిరుగుతూ ఇంటి పనులన్నీ తనే చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండేది. ఇదే కోడలు రోజువారీ కార్యక్రమం. అందుకే వినయ్కి ఇంట్లో పనులు ఎవరు చేస్తున్నారు, ఎవరు విశ్రాంతి తీసుకుంటున్నారు అనే విషయం తెలిసేది కాదు. సుభద్రమ్మ గారు ఆ రోజు కొడుకుకి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు. కొడుకు ఆఫీస్ నుంచి రాగానే కొడుకు దగ్గరికి వెళ్ళి కూర్చుని కొడుకుతో మాట్లాడడం ప్రారంభించారు. బాబు వినయ్, నేను ఇంటి పనులు చేస్తున్నప్పుడు నా కాలు బెనికింది, నా కాలు వాచిపోయింది, దీనికోసం ఏమైనా మందు తీసుకొస్తావా అని అడగగానే వినయ్, అమ్మా నువ్వు ఇంటి పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, సౌజన్య ఉంది కదా, ఈ వయసులో నీకు ఈ పనులన్నీ ఎందుకు అనగానే సౌజన్య అక్కడికి వచ్చి, మీ అమ్మ ఏం పని చేసిందని, ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటున్నాను, నా చేతులన్నీ నొప్పులు పుడుతున్నాయి, ఇల్లు మొత్తం నేనే క్లీన్ చేసుకున్నాను, నా కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పగానే సుభద్రమ్మ గారు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. కోడలు ఎంత తేలిగ్గా అబద్ధం చెప్పేసిందో. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, నాకు కాస్త పనుల్లో మీ అమ్మగారు సహాయం చేశారంతే. ఉదయం నుంచి ఆవిడ గదిలో విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు. ఇంటి పనులన్నీ నేనే చేశాను, అత్తయ్య గారితో నేను పనులెలా చేపిస్తాను అనగానే వినయ్, అమ్మా నువ్వు గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను నీకు ఆయింట్మెంట్ తెచ్చిస్తాను, నేను రేపు ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాలి, నేను ఈరోజు త్వరగా పడుకుంటాను, ఉదయం త్వరగా లేచి వెళ్ళాలి అని చెప్పి కొడుకు తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ గారు కూడా రాత్రంతా తన గదిలో నిద్ర లేకుండా గడిపింది. సుభద్రమ్మ గారు తన గదిలో కూర్చుని, కోడలు ఎంత తేలిగ్గా నన్ను అబద్ధాల కోరు అన్నట్టు నా కొడుకు దగ్గర నిరూపించడానికి ప్రయత్నిస్తోంది, అన్ని పనుల్లో నాతోనే చేయించుకుని కొడుకు దగ్గర తనే చేశానని క్రెడిట్ అంతా తీసుకుంటుంది, పనులు చేయకపోతే ఇంట్లో నుంచి గెంటేస్తాను, రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తాను అంటూ బెదిరిస్తుంది. సుభద్రమ్మ గారు రాత్రంతా ఇలాగే ఆలోచించి పొద్దున్నే ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడికి వెళుతున్నాను అని ఉదయాన్నే రెడీ అయ్యి కోడలితో మనవడితో చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. సౌజన్య సుభద్రమ్మ గారి కోసం మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంట్లో పనులేవీ చేయకుండా ఈవిడ ఎక్కడ ఊరేగుతుందో, గుడికని చెప్పి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు, ఇల్లు మొత్తం శుభ్రం చేయలేదు, వంటగదిలో పాత్రలన్నీ కుప్పగా పడున్నాయి, ఇంకా వంట కూడా చెయ్యాలి, ఈవిడ మాత్రం ఇంకా రాలేదు, గుడి నుంచి రానివ్వు, అప్పుడు చెప్తాను ఈవిడ పని అంటూ లోపలే గుణుక్కుంటూ ఉంది సౌజన్య. తన ముఖమంతా అత్తగారి మీద కోపంతో ఎరుపు రంగులోకి మారిపోయింది. మధ్యాహ్నం వరకు అత్తగారు రాలేదు, ఎదురు చూస్తూనే ఉంది. అలా సాయంత్రం కూడా అయిపోయింది. సాయంత్రానికి కూడా ఆవిడ రాలేదు. ఇల్లంతా చల్లా చెదురుగా ఉంది. ఇప్పుడు భోజనాలు రెడీ చేయాలంటే పాత్రలన్నీ కడగాలి, దీనికంటే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం బెటర్ అని భావించిన సౌజన్య ఫుడ్ ఆర్డర్ చేసేసింది. తర్వాత రోజు ఉదయం 10 గంటలయ్యింది. నిన్న ఆఫీస్ పని మీద బయటకు వెళ్లిన వినయ్ 10 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. తలుపు దగ్గరే కొడుకు బబ్లు ఆడుకుంటూ కనిపించాడు. అది చూసిన వినయ్, బబ్లు నువ్వు ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడగగానే బబ్లు, అమ్మ నాకు టిఫిన్ బాక్స్ రెడీ చేయలేదు నాన్న, అందుకే నేను స్కూల్కు వెళ్ళలేదు అని చెప్పాడు. కొడుకు మాటలు విని ఏం జరిగిందో అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లంతా గందరగోళంగా ఉంది. వంటగది నిండా పాత్రలు కుప్పగా పడున్నాయి. ఇల్లంతా చెల్లా చెదురుగా ఉంది. ఆ తర్వాత బబ్లు సోఫాలో కూర్చుని కర్రకర్లాడే చిప్స్ తింటున్నాడు. ఇల్లంతా చాక్లెట్ల రేపర్లు, లేస్ ప్యాకెట్ల రేపర్లతో నిండిపోయింది. ఇల్లలా అస్తవ్యస్తంగా ఉండడం చూసి వినయ్ భయపడిపోయాడు. ఏం జరుగుంటుంది, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా, అసలు ఏమైంది అనుకుంటూ ఏం జరిగిందో తెలియక గబగబా గదిలోకి వెళ్లి చూడగానే సౌజన్య తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతుంది. ఈ ముసలావిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియడం లేదు, నిన్న ఉదయం నుంచి ఇంట్లో కనిపించడం లేదు, వంటగదిలో పాత్రలన్నీ అలాగే ఉన్నాయి, ఇల్లంతా చిందరవందరగా ఉంది, నేను ఇదంతా శుభ్రం చెయ్యలేను, అసలు నేను పాత్రలు కడగలేను, ఈ ఇంటికొచ్చి 4 ఏళ్ళు అయ్యింది, కానీ ఈ రోజు వరకు నేను ఒక్క పాత్ర కూడా కడగడం గాని ఇల్లు శుభ్రం చేయడం గాని చెయ్యనే లేదు, ఎందుకంటే నేను ఆ పనులన్నీ మా అత్తగారి చేతే చేయించుకునేదాన్ని, ఈ పనులన్నీ రోజు ఆవిడే చేసేది, ఈ రోజు ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు,
ఆవిడెక్కడికి వెళ్ళిపోయిందో ఎప్పుడొస్తుందో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంది సౌజన్య. తలుపు దగ్గర నిలబడి వినయ్ తన భార్య సౌజన్య మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్నాడు. ఆ మాటలు వింటూ ఉంటే వినయ్ కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. భార్య తన తల్లితో ఇంటి పనులన్నీ చేయిస్తుందా అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన ఇంట్లో ఉన్నప్పుడు తన తల్లిని చాలా బాగా చూసుకుంటున్నట్టు నటిస్తూ ఉండేది సౌజన్య. తన బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా ఇంట్లో చాలా తక్కువ సమయం ఉండేవాడు వినయ్. తన పెళ్లి జరిగినప్పుడే వినయ్ సౌజన్యతో చెప్పాడు, మా అమ్మ నా కోసం చాలా కష్టపడింది. మా అమ్మ నాన్నలు చాలా కష్టపడి నన్ను ప్రయోజకుణ్ణి చేశారు. నువ్వు ఈ ఇంట్లో పనులు చేయకపోయినా పర్వాలేదు. నువ్వు ఇంటి పనులన్నీ చేయలేకపోతే ఒక పని మనిషిని పెట్టుకో. మా అమ్మతో మాత్రం మంచిగా ప్రవర్తించమని, తన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు వినయ్. మా అమ్మ జీవితం అంతా నా కోసమే ఇతరుల ఇళ్లల్లో పనిచేసింది కాబట్టి తనతో ఏ పనులు చేయించొద్దు అంటూ భార్యతో చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి వినయ్కి. వెంటనే వినయ్కి మొన్న రాత్రి సుభద్రమ్మ గారు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే కాలు బెనికింది అని తనతో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆ విషయం గుర్తుకు రాగానే వినయ్ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఆ రోజు అమ్మ చెబుతూ ఉన్నప్పుడు నేనే అర్థం చేసుకోలేకపోయాను. రోజు ఇంట్లో పనులన్నీ అమ్మే చేస్తుంది కాబోలు. అందుకే ఒక్కరోజు అమ్మ ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఇలా తయారయింది. నా కొడుకు కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకుంటూ వినయ్ ఆగ్రహంతో రగిలిపోతూ గబగబా తన తల్లి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా అమ్మా ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అరుస్తున్నాడు. వినయ్ గొంతు విని సౌజన్య ఫోన్ పెట్టేసి గబగబా వినయ్ దగ్గరకు వచ్చింది. అత్తయ్య గారు నిన్న ఉదయం అనగా గుడికి వెళ్లారు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నేను ఆవిడ కోసమే ఎదురు చూస్తున్నాను. నేను చాలా కంగారు పడుతున్నాను. అందుకే ఇంట్లో పనులు ఏవి చెయ్యలేదు. బబ్లును కూడా స్కూల్కి పంపలేకపోయాను అంటూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ మాటలన్నీ వింటున్న వినయ్కి చాలా కోపం వచ్చింది. వెంటనే కోపం కట్టలు తెంచుకున్న వినయ్ సౌజన్యని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. సౌజన్య, నీకు సిగ్గనిపించడం లేదా? నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేస్తున్నావు. నువ్వు నీ స్నేహితురాలతో మాట్లాడుతున్న మాటలన్నీ నేను విన్నాను. ఇప్పుడిక నాతో అబద్ధాలు చెప్పడం మానేయి. నువ్వు మా అమ్మతో ఎలా ఉన్నావో, ఏం చేశావో, తనని ఎంత ఇబ్బంది పెట్టావో, ఎంత క్షోభకి గురి చేశావో అన్నీ నేను తెలుసుకున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్న సౌజన్య కాళ్ళ కింద నేల జారిపోయింది. తన భర్త దృష్టిలో ఇన్ని రోజులు చాలా మంచిదానిలాగా నటించిన సౌజన్య మంచితనం మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. వినయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బబ్లు దగ్గరికి వెళ్ళి, బబ్లు, నువ్వు నానమ్మను చూసావా అని అడిగాడు. లేదు నాన్న, నిన్న నానమ్మ గుడికెళ్తున్నాను అని చెప్పింది. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఇంతవరకు తిరిగి రాలేదు అంటూ కారుతో ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే వినయ్ గుడివైపుకు పరిగెత్తాడు. గుడి చుట్టుపక్కలంతా వెతికాడు. కానీ తల్లి అక్కడ కనిపించలేదు. గుడి మెట్ల మీద కూర్చుని చాలాసేపు ఏడ్చాడు. తన చిన్నప్పటి కష్టాలన్నీ వినయ్కి గుర్తుకు రావడం మొదలయ్యాయి. ఈ రోజు తన తల్లి తనను విడిచిపెట్టి వెళ్ళిపోగానే ఆ విషయం తలుచుకొని తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. అలా కూర్చుని ఏడుస్తూ ఉండగా వినయ్ కళ్ళు రోడ్డు ఊడుస్తున్న ఒక పెద్దావిడ మీద పడ్డాయి. ఆమె చీర కొంగుతో మొహం కప్పుకొని చీపురుతో ఊడుస్తూ ఉంది. వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్ళి అమ్మా అంటూ పిలిచాడు వినయ్. వెంటనే సుభద్రమ్మ గారు చేతిలో ఊడుస్తూ ఉన్న చీపురుని వదిలేసి కొడుకు దగ్గరికి రాగానే వినయ్, అమ్మా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీ కొడుకును వదిలేసి నువ్వు అలా ఎందుకు వచ్చేసావు అనగానే సుభద్రమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె ఏడవడం ప్రారంభించింది. నేనింకా ఆ ఇంట్లో ఉండలేను బాబు. రోజంతా కోడలు నాతో చాలా పనులు చేపిస్తుంది. నీతో చెప్తే నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేస్తానని, రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తానని బెదిరిస్తుంది. అందుకే నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక నుంచి ఈ గుళ్ళోనే ఉంటాను. ఉదయం సాయంత్రం ఈ గుడి ఊడ్చి తుడిచి శుభ్రం చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది. సమయానికి భోజనం చేస్తాను. రోజు గుళ్ళో 2 పూట్ల ప్రసాదం దొరుకుతుంది. అంతే తప్ప నేను ఇంటికి మాత్రం రాను. ఇక్కడ ఉదయం సాయంత్రం 1 గంట పని మాత్రమే ఉంటుంది. ఆ పని తర్వాత నేను హాయిగా కూర్చుంటాను. ఆ భగవంతుడి ధ్యానంలో గడుపుతాను. కానీ మన ఇంట్లో నేను రోజంతా పనితో బిజీగా ఉంటున్నాను.
నేను ఈ వృద్ధాప్యంలో అంత పని చేయలేను అని చెప్పారు సుభద్రమ్మ గారు. తల్లి బాధాకరమైన మాటలు విన్న కొడుకు విపరీతంగా ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మా, నన్ను క్షమించు, నిన్ను బాధ పెట్టింది నేనే అంటూ ఏడుస్తూ ఉన్నాడు వినయ్. అమ్మా, నన్ను క్షమించు, ఆ ఇంట్లో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో నేను పెద్దగా పట్టించుకోలేదు. నా భార్య మాటలే నిజాలు అని నమ్మాను. నువ్వు నాతో పాటు ఇంటికి రా అమ్మా, నీకే ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు వినయ్. వినయ్ సుభద్రమ్మ గారిని తీసుకొని ఇంటికొచ్చేసరికి సౌజన్య తల్లి ఇంటికొచ్చి టేబుల్ మీద కూర్చునుంది. అప్పుడు సౌజన్య, అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు చాలా పనులున్నాయి ఇంట్లో, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వంటగదిలో పని ముగించుకొని వచ్చి నీతో మాట్లాడతాను అంటూ ఒక్క క్షణం ఆగి వెనక్కొచ్చి, అయినా నువ్వు అకస్మాత్తుగా మా అత్తగారింటికి ఎందుకు వచ్చావమ్మా అనగానే ఆవిడ, అల్లుడు గారు నాకు ఫోన్ చేశారు, ఆయన చాలా కోపంగా ఉన్నారు, నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నారు, అంతా బాగానే ఉందా అనగానే సౌజన్య, అమ్మా, ఇక్కడంతా బాగానే ఉంది, నువ్వు ఇంకా తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పగానే వినయ్ వెనక నుంచి, వద్దత్తయ్య గారు, మీరు ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, మీ కూతుర్ని కూడా మీ వెంటే తీసుకెళ్ళండి, మా ఇంట్లో మీ కూతురు అవసరం ఇక లేదు అనగానే సౌజన్య తల్లి, ఏమైంది అల్లుడు గారు, ఏం జరిగింది, మా కూతురు ఏం చేసింది అని అడిగింది. అప్పుడు వినయ్ తన అత్తగారికి నిజమంతా చెప్పాడు. ఆ మాటలు విని సౌజన్య తల్లి చాలా బాధపడింది. ఆవిడ కోపంగా సౌజన్యని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టింది. సౌజన్య, నువ్వు ఇంత కఠినాత్మరాలువని నాకు తెలియదు. నిన్ను ఎంతగానో ప్రేమించే మీ అత్తగారిని ఎంతలా హింసించినందుకు నువ్వు సిగ్గుపడు అనగానే సౌజన్య, అమ్మా, ఎవరైనా కూతుర్ని ప్రేమించాలి, కానీ నువ్వు నన్నే తిడుతున్నావా, నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావా అంది. వెంటనే, అత్తయ్య గారు, మీరు మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను మా అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, మంచిగా పనిచేసే ఒక పని మనిషిని పెట్టుకొని మా అమ్మని మహారాణిలా చూసుకోవాలనుకుంటున్నాను, మీ కూతురికి ఎప్పుడైతే బుద్ధి వస్తుందో అప్పుడు నా ఇంటికి తిరిగి పంపించండి, తనకి బుద్ధి రాకపోతే తిరిగి మా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు, నేను ఒంటరిగానే బ్రతుకుతాను, ఇలాంటి భార్య చేతిలో మా అమ్మను పెట్టి నేను ప్రశాంతంగా అస్సలు బ్రతకలేను, సౌజన్య నా తల్లిని పని మనిషిగా మార్చుకుంది అని చెప్పి వినయ్ సౌజన్యాని తన పుట్టింటికి పంపించేశాడు. వినయ్ ఒక మంచి పని మనిషిని పెట్టుకొని తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. 6 నెలలు గడిచేసరికి సౌజన్యకు బుద్ధొచ్చింది. సుభద్రమ్మ గారికి చాలాసార్లు ఫోన్ చేసింది. ఆమెకి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పింది. ఎందుకంటే పుట్టింట్లో అన్నయ్య వదినలతో అంతకంటే ఎక్కువ రోజులు బ్రతకడం ఎవ్వరికీ అంత సులువు కాదు. అన్నయ్య వదినల వెక్కిరింతలు, సూటిపోటి మాటలు వింటూ ఉంటే తను చేసిన పనులకి తానే సిగ్గుపడసాగింది. సౌజన్య అత్తగారింటికొచ్చి అత్తగారికి క్షమాపణలు చెప్పింది. అత్తయ్య గారు, నేను మీ విషయంలో చేసిన పనులకి నిజంగా బాధపడుతున్నాను, నేను చాలా తప్పు చేశాను, కానీ ఇక నుంచి నేను ఎప్పుడూ మీతో తప్పుగా ప్రవర్తించను, ఎప్పుడైనా నేను మీతో ఈ విధమైన తప్పు చేస్తే మీ అబ్బాయికి మీరు వెంటనే చెప్పేయండి, నన్ను మీతో పాటు ఈ ఇంట్లోనే ఉండనివ్వండి, నా తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, నన్ను క్షమించండి అని చెప్పి సుభద్రమ్మ గారి కాళ్ళు పట్టుకుంది. కానీ సుభద్రమ్మ గారికి కోడల్ని క్షమించడం ఇష్టం లేదు. కానీ కోడలు పుట్టింట్లో ఉండడం కూడా ఆవిడకి ఇష్టం లేదు. అందుకే కొడుకు కోడలు జీవితాన్ని నాశనం చేయాలి అని ఆవిడ అనుకోలేదు. కొడుక్కి సర్ది చెప్పి కోడల్ని తిరిగి ఇంట్లోకి పిలిపించింది. అప్పుడు వినయ్ సౌజన్యతో, నువ్వు తిరిగి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఇక మీదట జాగ్రత్తగా ఉండు, నువ్వు మా అమ్మ మీద పెత్తనం చెలాయించాలి అని అనుకుంటే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ ఇంటి కోడలివి, కోడలుగా నీ బాధ్యతలు నిర్వర్తించాలి అనుకుంటేనే ఈ ఇంట్లోకి అడుగుపెట్టు, మా అమ్మ మీద పెత్తనం చేయాలన్న ఆలోచన నీ మనసులో ఏ మూలున్నా ఇప్పుడే నువ్వు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పాడు వినయ్. సౌజన్య వినయ్ మాటలకి చాలా భయపడిపోయింది. ఆ ఇంట్లో మళ్ళీ తిరిగి తనకి స్థానం దొరికినందుకు చాలా సంతోషించింది. ఆ రోజు నుంచి సౌజన్య అత్తగారిని ఇబ్బంది పెట్టకుండా కోడలుగా తన బాధ్యతలను నెరవేరుస్తూ సుభద్రమ్మ గారిని మంచిగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఇదండి ఈ రోజు కథ.